బ్యాక్ టు న్యూస్. హెచ్ఎండిఏ కార్యాలయంలో విజిలెన్స్ సోదాలు చేపట్టారు. అమీర్పేటలోని హెచ్ఎండిఏ కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. హెచ్ఎండిఏలోని అవకతవకలపైన వివరాలు సేకరించాలని గతంలో సీఎం రేవంత్ ఆదేశించారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ పీరియడ్లో జరిగిన జోన్ల మార్పు పైన ఆరా తీస్తున్నారు అధికారులు. సర్వీస్ ప్రొవైడర్లు డేటా మిస్సింగ్ పైన వివరాలను సేకరించాలని సీఎం ఆదేశించారు. 10 ఏళ్లలో జరిగిన భూముల అమ్మకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో అన్యాక్రాంతమైన భూములపైన ఫోకస్ పెట్టింది. అభివృద్ధి పేరుతో జరిగిన దోపిడీపైన స్పెషల్ ఫోకస్ చేసింది ప్రభుత్వం. మరో టౌన్ ప్లానింగ్ వింగ్ లో అవినీతి అక్రమాలపైన సీఎం సీరియస్ అయ్యారు. భూముల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఖర్చు చేసిందన్న దానిపై రేవంత్ సర్కార్ నజర్ పెట్టింది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, ప్రస్తుతం హెచ్ఎండిఏ కార్యాలయంలో మాత్రం ప్రస్తుతం విజిలెన్స్ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. ఈరోజు ఏకకాలంలో అటు అమీర్పేటలో ఉన్నటువంటి స్వర్ణ జయంతి ప్రధాన కార్యాలయంతో పాటు నానక్రామ్ గూడలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ కార్యాలయంలో మాత్రం ఈరోజు విజిలెన్స్ అధికారులు వచ్చి ఫైల్స్ మొత్తం కూడా వెరిఫై చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఇటీవల కాలంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఇటీవల కాలంలో హెచ్ఎండిఏ సంబంధించి దానిపై కూడా రివ్యూ చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి సంబంధించి అనేక అక్రమాలు కూడా బయటకు వచ్చినట్లు కూడా కొంత సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఇటీవల కాలంలో చూసాం హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ పై ఏసీబీ సోదాలు జరగడం, ఆ తర్వాత అతనితో ఒక కీలక ఐఏఎస్ అధికారి కూడా ప్రమేయం ఉందని బయటికి రావడం, ఇదంతా కూడా సీఎం చాలా సీరియస్ గా దృష్టి సారించారు. గతంలో 3500 చెరువులు ఉంటే దాంట్లో అన్యక్రాంతకు గురైనటువంటి చెరువుల డాటాకు సంబంధించి దానిపై కావచ్చు, అసలు లేఅవుట్స్ కి గతంలో 9 ఏళ్లలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము 9 ఏళ్లలో ఏ లేఅవుట్స్ కి ఇచ్చారు, గతంలో పనిచేసినటువంటి 2 మాజీ డైరెక్టర్లకు సంబంధించి దానిపై వారు ఎవరెవరికి అనుమతులు ఇచ్చారు, ఎందుకంటే కోకాపేట భూములకు సంబంధించి లక్షల కోట్ల మేరకు పలికిన నేపథ్యంలో వాటికి సంబంధించిన ఫైల్స్ మొత్తం కూడా తెప్పించుకొని పూర్తిగా వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఈ ఫైల్స్ లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయి, అవినీతి అక్రమాలు జరిగినట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం ఇటీవల కాలంలో మనం చూసాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో శివబాలకృష్ణపై సోదాలు చేసినటువంటి సమయంలో చాలా కీలక అంశాలు కూడా అటు అధికారులు గుర్తించడం జరిగింది. ఇక లేఅవుట్స్ చెరువులకు సంబంధించి అన్యక్రాంతకు గురైనటువంటి భూములకు సంబంధించి కావచ్చు, గతంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులు కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, వీటికి సంబంధించిన వేలం పాటలకు సంబంధించిన దానిపై కూడా పూర్తిగా ఫైల్స్ అన్ని కూడా తెప్పించుకొని పూర్తిగా వివరాలు సేకరించే పనిలో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ రోజు మరి కాసేపట్లోనే హెచ్ఎండికి సంబంధించిన దానిపై కూడా సమీక్షా సమావేశం నిర్వహించిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క హెచ్ఎండిఏ ప్రధాన కార్యాలయంలో మాత్రం అటు విజిలెన్స్ అధికారులు సోదాలు చేసి ఫైల్స్ మొత్తం కూడా స్వాధీనం చేసుకోవాలని కూడా కొంత సమాచారం తెలుస్తుంది. మరి కాసేపట్లోనే హెచ్ఎండిఏకి సంబంధించిన దానిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం తర్వాత ఈ రోజు హెచ్ఎండిఏకి సంబంధించిన దానిపై కూడా ఒక కీలక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. సంధ్య, అయితే సునీల్, గతంలో శివబాలకృష్ణను విచారించినటువంటి పోలీసులు దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఏమన్నా సేకరించారని చెప్పి భావించవచ్చు అంటారా? అసలు ఎంత మొత్తంలో ఈ అవకతవకలు జరిగాయని చెప్పి ప్రాథమికంగా ఏమన్నా ఎస్టిమేషన్ వేస్తూ ఉన్నారు? ప్రస్తుతం నగరం నలువైపులా ఉన్నటువంటి హెచ్ఎండిఏకి సంబంధించిన లేఅవుట్స్ లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసాం మాజీ డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో శివబాలకృష్ణ చేసినటువంటి అనేక ఆగడాలకు సంబంధించిన దానిపై ఇప్పటికే ఏసీబీ అధికారులు అన్ని ఆధారాలు కూడా సేకరించారు. ఆ ఆధారాల నేపథ్యంలోనే ఈ రోజు ఏకకాలంలో అటు విజిలెన్స్ అధికారులు కూడా హెచ్ఎండిఏ ప్రధాన కార్యాలయంలో పాటు నానక్రామ్ గూడలో ఉన్నటువంటి కార్యాలయంలో మాత్రం ప్రస్తుతమైతే సోదాలు చేశారు. ఇక సర్వీస్ ప్రొవైడర్లు కావచ్చు, డేటా మిస్సింగ్ లకు సంబంధించిన వివరాలపై కూడా ఈరోజు విజిలెన్స్ అధికారులు పూర్తిగా ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అన్యక్రాంతకు గురైనటువంటి భూములకు సంబంధించిన డాటాలు కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, అదేవిధంగా హైదరాబాద్ జిల్లాలో అన్యక్రాంతకు గురైనటువంటి చెరువులకు సంబంధించిన ల్యాండ్స్ సంబంధించిన దానిపై కూడా ఎక్కడ కూడా ఆన్లైన్ లో ఆ వివరాలు పొందుపరచలేదు, ఎందుకు ఆన్లైన్ లో వివరాలు పొందుపరచలేదు, వీటికి సంబంధించిన డాటా ఎక్కడ ఉందన్న దానిపై కూడా పూర్తిగా ప్రభుత్వం దృష్టి సారించింది. మరోవైపు జరిగినట్టు కూడా ఇప్పటికే ఆధారాలు సేకరించడం జరిగింది. అమ్మకం ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, హెచ్ఎండిలో పనిచేస్తున్న కొంతమంది కీలక అధికారులు కావచ్చు, వీరందరూ కూడా వారికి సంబంధించిన దానిపై కూడా పూర్తిగా అవకతవకలు పాల్పడ్డ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, వారిపై కూడా ప్రస్తుతమైతే అటు ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం చాలా సీరియస్ గా వివరిస్తుంది. మేడ్చల్లో ఉన్నటువంటి భూముల వేలానికి సంబంధించి, కోకాపేట ల్యాండ్స్ సంబంధించి, అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున అంటే లక్షల కోట్ల మేరకు వేలం ప్రక్రియ కొనసాగిన నేపథ్యంలో ఎవరెవరికి వీరు లేఅవుట్స్ అప్రూవల్
అప్రూవల్ ఇచ్చారు, ఎవరెవరికి అనుమతులు ఇచ్చారు, ఎవరెవరితో వీరు ఒప్పందాలు కుదుర్చుకున్నారు, వీటన్నిటిపై మాత్రం ప్రస్తుతమైతే పూర్తిగా అటు రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా నజర్ చేసిందని చెప్పవచ్చు. గతంలో శివబాలకృష్ణ పీరియడ్ లో ఎవరెవరికి అనుమతులు ఇచ్చారు, ఎవరెవరికి వేలంపాటలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఆ వేలం ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఎంత, ఆ ఆదాయం మొత్తం కూడా ఎక్కడికి దారి మళ్లించారు, వీటన్నిటిపై మాత్రం ఈరోజు విజిలెన్స్ అధికారులు ఆ ఫైల్స్ మొత్తం కూడా తెప్పించుకొని పరిశీలిస్తున్నారు. మరి కాసేపులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఈ ఫైల్స్ మొత్తం కూడా ఈరోజు జరిపిన సోదాల్లో దొరికిన ఫైల్స్ అన్ని కూడా తీసుకొచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి ఈ యొక్క పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. మరి కాసేపులోనే దీనిపై హెచ్ఎండిఏకి సంబంధించిన దానిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి దీనిపై మరి ఎలాంటి వివరణ ఇస్తారు, ఎలాంటి నిర్ణయం తీసుకున్నారని మాత్రం సర్వత్రా ఆసక్తితే నెలకొందని చెప్పవచ్చు. అయితే కొంచెం డేటా కూడా మిస్ అయినట్టుగా తెలుస్తోంది కదా, మరి ఈ డేటాని ఎలా రీకాల్ చేయబోతున్నారు, దానికి సంబంధించి ఏమైనా క్లూస్ రాబట్టేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో 9 ఏళ్లలో గడిచిన ప్రభుత్వము ఎక్కడెక్కడ లేఅవుట్స్ ఇచ్చింది, ఆ డేటా ఏ విధంగా ఎంటర్ చేశారు, వచ్చినటువంటి వేలంపాటలో వచ్చినటువంటి ఆదాయం ఎంత, ఆ ఆదాయాన్ని ఎటు డైవర్ట్ చేశారు, ఎక్కడెక్కడికి వీరందరూ లేఅవుట్స్ కి అప్రూవల్ ఇచ్చారు, బిల్డింగ్లకు అనుమతులు ఇచ్చారు, వీటన్నిటి అంటే ఏ పెద్ద పెద్ద కంపెనీ కోకాపేట లాంటి పెద్ద పెద్ద ల్యాండ్స్ లో లక్షల కోట్లు పలికినటువంటి ఆ ధరలకు సంబంధించిన దానిపై ఆ వివరాలు ఎక్కడ ఉన్నాయి, డాటా సంబంధించిన ఆన్లైన్ డాటాలో కొన్ని అన్యక్రాంతం గురైనటువంటి భూములకు సంబంధించిన డాటా ఇప్పటివరకైతే లేదు. కాబట్టి ఆ డాటాని మొత్తం కూడా పూర్తిగా రీట్రేస్ చేసేందుకు అటు అధికారులు కూడా సమ్మెతం అవుతున్నారు. కాబట్టి చూడాలి, చాలా వరకు ఈ రోజు విజిలెన్స్ అధికారులు అటు కోకాపేటలో అటు నానక్రామ్ గౌడ్లో ఉన్నటువంటి కార్యాలయం కావచ్చు, అదేవిధంగా అమీర్పేటలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ ప్రధాన కార్యంలో కూడా కొన్ని ఫైల్స్ అన్నిటి కూడా ఇప్పటికే విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకుని జరిగింది. విజిలెన్స్ డీజీగా ఉన్నటువంటి రాజీవ్ రతన్ నేతృత్వంలో ఈ యొక్క సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగాయి. మరి కాసేపులోనే ఈ సోదాలకు సంబంధించిన దానిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వీటన్నిటిపై కూడా పూర్తి వివరాలు కూడా అటు విజిలెన్స్ అధికారులు సమర్పించే అవకాశం ఉంది. గతంలో పనిచేసిన హెచ్ఎండిఏ డైరెక్టర్ గా కొనసాగేటువంటి సమయంలో బాలకృష్ణ కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి డైరెక్టర్లు ఎవరెవరు అక్రమాలకు పాల్పడ్డారు, ఇటీవల కాలంలో శివబాలకృష్ణ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికారు, అతని దగ్గర దొరికినటువంటి కొన్ని ఎవిడెన్స్ ఆధారంగా ఇందులో కీలకంగా ఐఏఎస్ అధికారుల పాత్ర కూడా పెద్ద ఎత్తున ఉందని కూడా ఏసీబీ అధికారులు కొన్ని ఆధారాలు సేకరించారు. కాబట్టి ఆ ఐఏఎస్ అధికారుల పాత్ర ఎంతవరకు ఉంది, వారికి ఇప్పటికే అటు సంబంధించిన 214 ఎకరాల ఆస్తులను గుర్తించారు, 250 కోట్ల విలువైనటువంటి ఆస్తి పత్రాలను గుర్తించారు శివబాలకృష్ణ దగ్గర నుంచి. మరోవైపు 500 కోట్ల మేరకు ఇప్పటికే చీరసేర ఆస్తులని గుర్తించిన నేపథ్యంలో ఇంత డబ్బు ఒక డైరెక్టర్ పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇంత డబ్బు సంపాదించారంటే మిగిలినటువంటి వ్యక్తులు ఎంత మేరకు ఇందులో అవినీతికి పాల్పడ్డారో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుందంటూ కూడా ఏసీబీ అధికారులు కావచ్చు, మరోవైపు ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా దృష్టి సారించింది. ప్రస్తుతం అయితే హెచ్ఎండిఏ సంబంధించిన గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి లేఅవుట్స్ కావచ్చు, అప్రూవల్స్ కావచ్చు, వేలంపాటకు సంబంధించిన దానిపై కూడా అదేవిధంగా అన్యక్రాంతకు గురైనటువంటి భూములకు సంబంధించిన వివరాలు కావచ్చు, నగరం రంగారెడ్డి అదేవిధంగా ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన చుట్టుపక్కల ఉన్నటువంటి భూములకు సంబంధించి ఒక్కసారి కోట్ల మేరకు ధర పలికిన నేపథ్యంలో ఆ సంబంధించిన భూములకు సంబంధించిన వివరాలు మొత్తం కూడా హెచ్ఎండిఏ అధికారులు పూర్తిగా సంబంధించిన దానిపై పూర్తిగా విజిలెన్స్ అధికారులు కూపీలాగారు. మరి కాసేపులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా తీసుకెళ్లి దీనికి సంబంధించిన ఒక పూర్తి వివరణ కూడా నివేదిక కూడా ఈ రోజు ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు సమర్పించే అవకాశం ఉంది. ఒకవేళ ఖచ్చితంగా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి అధికారులను సంబంధించిన దానిపై కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో పనిచేసిన అధికారులు వారు ఎవరెవరికి సహకరించారు, వారి వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, వీటన్నిటిపై మాత్రం ఏసీబీ అధికారులతో పాటు అటు విజిలెన్స్ అధికారులు కూడా పూర్తిగా కూపీలాగుతున్న పరిస్థితి కనబడుతుంది.